ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ రోజున లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని వినబోతున్నాము. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. యేసు ప్రభు సుంకరులతో, వేశ్యలతో, పాపులు అనబడిన వారితో భోజనాలు చేస్తూ ఉన్నాడు. పాపుల స్నేహితుడు, పాపుల రక్షకుడు, మారుమనసు పొందినట్లుగా పాపులను పిలవచ్చిన వాడు అని ఆయనకు ప్రజలు అక్కడక్కడ పేర్లు పెట్టారు. శాస్త్రులు, పరిసయ్యులకి మనోనేత్రాలు వెలిగించబడలేదు గనుక మేము దేవుని పిల్లలము, దేవుడు మా తండ్రి, మేము పరిశుద్ధులమని వారిని వారే మోసపరుచుకుంటూ ఉన్నారు. వారు యేసు ప్రభువుని అనేక రకాలుగా మాటలలో చిక్కుపరచడానికి, ఆయనకు ఇబ్బంది కలిగించడానికి ఎంతో వారు ప్రయత్నం చేశారు. వారు మార్పు పొందాలని ఆయన దగ్గరికి రారు గాని ఆయనను తప్పులు పట్టడానికి వారు వచ్చేవారు. వారు మేము నీతిమంతులము అని వారు అనుకునేవారు. ప్రభువు, దేవుడు మీకు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారని వారితో చెబుతాడు. మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక మీరు నన్ను చంపజూచుచున్నారని యోహాను సువార్తలో చెబుతాడు. యేసు ప్రభు ఎవరైతే ఆత్మ విషయమై దీనులైతారో వారితో ఉంటాడు, వారిని హక్కున చేర్చుకుంటాడు. పశ్చాత్తాపం లేకుండా, మారు మనస్సు లేకుండా, విరిగి నలిగిన మనస్సు లేకుండా ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువును అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయన పాపులకు స్నేహితుడు అని అంటున్నారు. పాపాత్ములైన స్త్రీ పరిసయ్యుని ఇంటిలో ఉన్నప్పుడు, భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆ వెనకాల వచ్చి ఆయన పాదాలు కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలకి అత్తరు తైలము రాస్తూ ఉండగా ఆ పరిసయ్యుడు తనలో అనుకుంటున్నాడు, ఈ స్త్రీ ఎవరో ఈయనకు తెలియదా? ఈయన మెస్సయా అయితే ఆమె ఎటువంటిదో ఈయనకు తెలిసి ఉంటుంది, ఆమె ఒక పాపాత్మరాలని అనుకుంటున్నాడు. అతని కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివారి కంటిలో నలుసునుచు అతను ఎంచుచున్నాడు. చాలా మందికి వారి తప్పులు కనబడవు, ఎదుటివారి తప్పులు తొందరగా వారికి కనబడతాయి. నేనేమి చేసి తినని తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడునూ లేడు అని
ఇర్మియా గ్రంథంలో మనం చూడగలం. ప్రతి మానవుడు కూడా తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడాలి గాని ఇతరులను విమర్శించకూడదు, వారికి తీర్పు తీర్చకూడదు. దేవుడే తీర్పు తీర్చువాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అని యాకోబు పత్రికలో చూడగలం. ప్రియమైన సహోదరులారా, ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు మత సంబంధమైన వారు. వారికి మతం ఉంది గాని మత్తికి ఆరోగ్యం లేదు. వారి మనోనేత్రాలు గుజ్జువైపోయినాయి, తెరవబడలేదు. తెరవబడాలి అనే ఆశ కూడా వారికి లేదు. ఎందుకనగా వారి మనస్సాక్షి వాకవేయబడింది, మొద్దుబారిపోయింది. ప్రభువు ఆ మనోనేత్రాలను వెలిగించడానికి వచ్చినా కూడా వారు ఆయనకి అవకాశాన్ని ఇవ్వలేదు. ఈయన పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని శాస్త్రులు, పరిసయ్యులు చాలా సనువుకుంటూ ఉంటే ఆయన వారికి కొన్ని ఉపమానాలను చెప్పాడు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకగలడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగుతుంది. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలిగి సంతోషం కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో చాలా సంతోషం కలుగుతుంది. ఈ లోకంలో ఒక మనిషి తన పాపాలను ఒప్పుకుంటే పరలోకంలో సంతోషం, పరలోకంలో పండుగ. దేవుడు ఆయన దూతలతో కూడా పరిశుద్ధులతో కలిసి ఆయన సంతోషంగా ఉంటారు. ఈ భూమి మీద ఒక మనిషి తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడితే అతని పేరు, అతని గురించి పరలోకంలో, పాతాళంలో, అలాగే భూలోకంలో 3 లోకాలలో అతని గురించి తెలిసిపోతుంది. ముఖ్యంగా పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుంది, సంతోషపడతారు. పశ్చాత్తాపం వలన, విరిగి నలిగిన మనస్సు వలన పరలోకంలో ఎక్కువ ఆనందం వెల్లివిరుస్తుంది మన వలన. 99 మంది మాకు మారు మనస్సు అక్కరలేదు,
అని ఉంటారే వాళ్ళ విషయంలో పరలోకంలో వేదన కలుగుతుంది, అక్కడ ఆనందము కలుగదు. ప్రతి మనిషికి మారు మనసు కావాలి. అందరూ అంతటా మారు మనసు పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. మనమందరము పాపులమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అని దైవజనుడైన పౌలు గారు చెప్పాడు. అట్టివారిలో నేను ప్రధానుడను. పూర్వము నేను హింసకుడను, నాశనకరుడను, హానికరుడను. అట్టి ప్రధాన పాత్ర నా మీద ప్రభువైన యేసుక్రీస్తు తన అపారమైన కృపను నా మీద కుమ్మరించినాడు. చూడండి, మనం అందరికంటే, నేనందరికంటే పాపాత్ముడను అనుకునేవారే ప్రభు యొక్క ప్రేమను రుచి ఎరిగినవారు. అటువంటి వారిని బట్టి పరలోకంలో సంతోషము కలుగుతుంది. పౌలు గారు ప్రధానులలో నేను పాపిని, మొదటి పాపిని అంటున్నాడు. పాపులను రక్షించడానికి ప్రభు వచ్చినాడు. నేను ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే నెంబర్ 1 క్యాండిడేట్ నేనే, ముద్దాయిని. మన జిల్లాలో, మన రాష్ట్రంలో మనుని, అలాగే నేనే ప్రధాన పాపిని, మొదటి ముద్దాయిని. చాలా మందికి మారు మనస్సు అనేది అక్కర లేకుండా, మారు మనస్సు అనుభవం అనేది వారికి లేకుండా పోతుంది. ఒక అతను కుక్క అరుస్తుంటే కుక్క మారు మనసు పొందు అన్నాడంట. అది మారు మనస్సు కాదు. మారు మనస్సు అంటే చెడుతనమును విడిచిపెట్టి ప్రభు వైపు మళ్ళటం, పరిశుద్ధముగా జీవించడానికి తీర్మానం చేయటాన్ని మారు మనస్సు అంటారు. రిపెంటెన్స్. చీకటి మార్గమును వదిలి వెలుగు మార్గంలోనికి రావటం, దేవునికి వీపు మళ్లించక దేవునికి ముఖమును చూపించటం, ప్రభు వైపు మళ్ళటం, సాతానుకి వీపు మళ్లించి దేవునికి ముఖము చూపించటం, సాతానికి గుడ్ బై చెప్పి ప్రభువునకు జయహో పలకటం మారు మనస్సు. ఈ విషయాలు చాలా మందికి, మత సంబంధమైన వారికి అవసరం ఉండదు. సమకాలీన సమాజంలో కూడా అనేక మంది వారి వారి కులాలలో, వారి వారి మతాలలో, వారి వారి కుల సాంప్రదాయాలలో దేవుణ్ణి వెతుకుతున్నారు, దేవుణ్ణి పూజ చేస్తున్నామని అనుకుంటున్నారు. మరి మారు మనస్సు ఎక్కడా అని ప్రభు అడుగుతున్నాడు. మారు మనస్సు అదేంది? వారికి పాప క్షమాపణ, పశ్చాత్తాపం, పాపం మీద విజయము, క్రీస్తు రక్తంలో ఉన్న
క్షమాపణ, పరిశుద్ధతని వారు ఏమాత్రం కూడా స్వీకరించరు. వారి కులంలో, వారి మతంలో, వారి తల్లిదండ్రుల పద్ధతిలో వారు మేము కూడా దేవుని సేవిస్తున్నాము అని భ్రమపడుతున్నారు. వారికి మారు మనస్సు అక్కర వారికి తెలియటం లేదు. మనుషులు వారి వారి కులాలలో, వారి వారి మతాలలో దేవుని వెతుకుతున్నారు. దేవుని వెతకడం అనగా నాకు దేవుడు దొరికాడని భ్రమపడుతున్నారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఒక మనిషికి ఆయన ఎలా దొరుకుతాడు? వారి కులంలో వారు వెతుకుతున్నారు. జక్కయ్యను ప్రభువు దిగిరా అన్నాడు. నేను దిగను అని కులం అని మేడి చెట్టు దగ్గరే కూర్చొని దిగిరా అంటే నేను దిగనయ్యా, దిగితే ఏమవుతుంది? మా కులం వాళ్ళు వెలివేస్తారు. దిగిరా అంటే నేను దిగనయ్యా, దిగితే ఏమవుతుంది? మా మతంలో నుండి వెలివేస్తారు. దిగిరా అంటే నేను దిగనయ్యా, దిగితే ఏమవుతుంది? మా బంధువులు వెలివేస్తారయ్యా, వెలివేస్తే వెలివేయని. అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ స్వదేశము నుండి నేను చూపించే దేశానికి రమ్ము అన్నాడు. నేను రానయ్యా, మా ఇంట్లోనే ఉంటా, మా కుల సంప్రదాయాలు పాటిస్తుంటా, నేనెందుకు వస్తానని అబ్రహాము అనలేదు. ప్రియమైన సహోదరులారా, దేవుని మాటను పట్టుకుని అబ్రహాము తను ఎక్కడికి వెళ్ళాలో తెలియక దేవుని మాట కోసము వాగ్దాన దేశంలో బాటసారిగా, పరదేశిగా అనేక సంవత్సరాలు జీవించాడు, సంచరించాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. దేవుని మాటే మనకు విశ్వాసం. దేవుని మాట లేకపోతే విశ్వాసం రాదు. వారు దిగటం లేదు, కూర్చో ఉండారు. మా మతము, మా కులమని. కులము కొలిమిలో, ధనము సుడిగుండంలో, కాలు కాలు పెట్టొద్దు, ఓ కాలి కాలిపోవద్దు. పరలోకంలో కులముండునా, పరివారముని వెంట వచ్చునా. పరలోకంలో కులముండునా, పరివారముని వెంట వచ్చునా. పరమార్థం తెలుసుకో, ప్రభు యేసుని నమ్ముకో. ఓ సోదరి, ఓ సోదరా, కులం అనే చెట్లు, మతం అనే కట్లు మనుష్యులు వదిలించుకోవటం లేదు. కులగజ్జి, మతం అనే తీట మనుషులకి గుడ్డితనం కలుగచేస్తుంది. దిగి రావాలి. జక్కయ్య సత్యాన్ని వెదికాడు.
వెతుకులాడుకుంటూ వచ్చాడు. సత్యము ఆయనను ఎదుర్కొన్నది. సత్యమే ఆయన ఎదురు నిలబడ్డాడు. ఆ స్వరం విన్నాడు జక్కయ్య. జక్కయ్య కమ్ డౌన్, జక్కయ్య దిగిరా. దిగిరా అంటే త్వరగా, ఆలస్యం చేయలేదు. త్వరగా దిగి వచ్చినాడు, సంతోషంగా దిగి వచ్చినాడు. తన ఇంటిలో ప్రభువుని సంతోషంగా చేర్చుకున్నాడు. చాలా మంది దిగి రావటం లేదు, వారిని తగ్గించుకోవటం లేదు. చేసేటివన్నీ పనికి మాలిన పనులు. వారి జీవితంలో పరిశుద్ధులమని అనుకుంటుంటారు. పాపం అనేది పెంట లాంటిది. పెంట పూసుకొని పౌడర్ కొట్టుకో, సెంటు కొట్టుకో, పెంట వాసన వస్తుంది కానీ ఆ గమగమ అనేది రాదు. సెంటు వాసన రాదు, పౌడర్ వాసన రాదు. ఎంత కొట్టుకున్నా పెంట వాసన వస్తుంది. పాపం అనేది పెంట. పెంటను ఎవరు కూడా అలాగే పెట్టుకొని వివాహానికి వెళ్ళరు. పెంట పూసుకొని బస్సులో ఎక్కితే వీడెవడో తిక్కోడు రా అనుకుంటారు, దిగు దిగు అంటారు. పెళ్ళికి వెళ్తే ఆ మనిషిని ఎవరే కానీ దగ్గరకు రానివ్వరు. పాపం అనేది ప్రజలకు అవమానం తెస్తుంది. పెంట పూసుకొని పరలోకానికి పోతే అక్కడ కళ్ళు తెరిస్తే అక్కడ యేసు ప్రభు కనపడతాడు. ఈయనను నేను భూలోకంలో నానా బూతులు తిట్టని, దూషించని, మా వాడెక్కడ, మా నాయకుడు ఎక్కడ, మా రాజు ఎక్కడ అంటారు. ఎక్కడుంటాడు మీ రాజు? ఎక్కడ? యేసు ప్రభు తప్ప మరెవరు కనబడరు. ఇక్కడ మనిషి కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిస్తే యేసు ప్రభు కనపడతాడు. కానీ ఇప్పుడు మనోనేత్రాలు ప్రాణం ఉండగా తెరవబడితే యేసయ్య నీకు దొరుకుతాడు, కనబడతాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ నీకు ఆయనే కనబడతాడు. అప్పుడు నీకు గాబరా పడాల్సిన అవసరం ఉండదు. అందుకే నేడు అనే సమయం ఉండగానే ప్రతి మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా ఆయన ఉచితముగా కలగచేసే రక్షణను స్వీకరించాలి. ఇంకా వేరే గత్యంతరం లేదు, వేరే ఆప్షన్ లేదు. ప్రభు నేనొక మార్గాన్ని అనలేదు, ఐ యామ్ ద వే అన్నాడు. నేనే మార్గం, నీతిమంతుడగు దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, మారు మనసు అక్కరలేని 99 మంది భూమి మీద ఉంచి ఏమి లాభం? వారి వలన పరలోకములో సంతోషం కలగదు. కానీ ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. మనము అయ్యా నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అన్న ప్రతిసారి పరలోకములో ఆనందం, సంతోషం కలుగుతుంది. మనం తప్పు చేసి కూడా దాన్ని కప్పిపెట్టుకొని నేనేం పొరపాటు చేయలేదులే, అయినా ఇది పెద్ద పాపమేం కాదులే అని సమర్థించుకుంటుంటే అక్కడ బాధ కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, మన పాపాలు ఎక్కువగా క్షమించబడితే మనం ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తాం. ప్రభువు మాట మనస్ఫూర్తిగా ఎవరు గైకుంటుంటారంటే
వారి పాపాలు ఎక్కువగా క్షమించబడిన వారు మాత్రమే ప్రభువు చెప్పింది తడు మారు మాట మాట్లాడకుండా ఆ పని చేస్తారు. ఆయన మాట కోసం జీవిస్తారు. ఎవరి పాపాలు ఎక్కువగా క్షమించబడునో వారు ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరి పాపాలు తక్కువగా క్షమించబడతాయో వారు ప్రభువు మాటను తక్కువగా అనుసరిస్తారు, ఆయన్ని తక్కువగా ప్రేమిస్తారు. అంటే ప్రభువు మాట కోసం మనం జీవించే ఆ విధానమును బట్టి మన పాపాలు ఏ స్థాయిలో క్షమించబడ్డాయి అనేది క్యాలిక్యులేషన్ చేయవచ్చు. కాబట్టి నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువును సేవించుము అనేది ప్రధానమైన ఆజ్ఞ. కనుక ఈ ప్రధానమైన ఆజ్ఞను పూర్ణ మనస్సు ఎందుకయ్యా? సగం మనస్సుతో, సగం లోకము, సగం పరలోకము అనకూడదు. ప్రియమైన సహోదరులారా, మారు మనస్సు అక్కరలేని 99 మంది కంటే కూడా ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా బాధపడి పశ్చాత్తాపడే విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగుతుంది. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలో ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికేదాకా జాగ్రత్తగా వెదకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి, పోగొట్టుకున్న నా నాణ్యము దొరికింది, మనమంతా ఆనందించుదాం అని అంటుంది. నేను చెప్పేదేమిటంటే, అదే విధముగా ఒక పాపాత్ముడు మారు మనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు అని ప్రభువు చెప్పెను. దేవదూత ఎదుట ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుంటే 10 నాణ్యాలు ఉండగా ఒకటి పోయినా కూడా ఆమె ఆ ఒక్క నాణ్యం కోసము దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. ఉంగరము గాని ఏదైనా ఇంట్లో పోగొట్టుకున్నవారు ఇంకా మొత్తం అన్ని వెతుకుతూ ఉంటారు. ఐదు ఉంగరాలు ఉన్నా కూడా ఒక్కటి పోయినా ఆ ఒక్కదాని కోసం ఎంతో వెతుకుతుంటారు. అది దొరికేంత వరకు వెతుకుతూ ఉంటారు దీపం వెలిగించి. ఎవరైనా ఒకసారి ఒక ఆయన క్రికెట్ గ్రౌండ్లో ఇద్దరు భార్యాభర్తలు జాగ్రత్తగా వెతుకుతున్నారు. అటు పోతారు, ఇటు వస్తారు, కన్ను ఆర్పకుండా వెతుకుతున్నారు. మీరు దేన్ని వెతుకుతున్నారంటే వాళ్ళ పాప రింగు పోయిందంట, ఉంగరం పోయిందంట, చిన్న పాపది. దానికోసం వాళ్ళు వెతుకుతున్నారంట. ఎంత జాగ్రత్తగా వారు వెతుకుతున్నారు. ప్రభువును కూడా అంత జాగ్రత్తగా వెతికితే ఆయన దొరుకుతాడు. అలాగే మన పాపాల విషయంలో మనం వాటిని పసిగడితే ఈ పాపాలు
తగ్గించుకోవటం వలన, పాపాలను మన నుండి దూరం చేయటం వలన మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది, పరిశుద్ధత పెరుగుతుంది. పరిశుద్ధత అనేది వెండి నాణ్యముల కంటే, వస్తు వాహనాల కంటే విలువైనది. పరిశుద్ధతను పోగొట్టుకొనకూడదు. దావీదు బాత్షెబాతో తప్పు చేసినప్పుడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ సత్యవాక్యము నా నోటి నుండి ఏమాత్రము తీసివేయొద్దు, రక్షణ ఆనందము మరలా నాకు కలగచేయమని, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థన చేసినాడు. మనలో ఉండే పరిశుద్ధత అనేది అపరంజి కంటే, వెండి కంటే, వజ్ర వైడూర్యాల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. అది మనకు ఎప్పుడైనా మనలో లేదు, పోయింది అని మనం అనుకుంటే, మనకు అనిపిస్తే వెంటనే మనం వెదకాలి. దీపం వెలిగించి, దేవుని వాక్యమే మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము వెల్లడి అగుట తోడని నాకు వెలుగు కలిగెను. దేవుని వాక్యము వెల్లడవుతే మనకు వెలుగు కలుగుతుంది. కనుక మనకేదైనా సమాధానం లేదు, ప్రభు మాట్లాడలేదు, రక్షణ ఆనందము లేదు అంటే ఏమైనా పోగొట్టుకున్నారేమో. దీపం వెలిగించి వెతకాలి. జాగ్రత్తగా వెతికితే తిరిగి పోగొట్టుకున్నది మరలా దొరుకుతుంది. చాలా మంది వారు ఏం పోగొట్టుకున్నామో దాన్ని వెతకటం లేదు. వారి సొంత పద్ధతుల్లో వారు వెతుకుతున్నారు గనుక శాశ్వతమైన నిత్య జీవాన్ని కలగజేసి అక్షయమైనవి వారికి దొరకటం లేదు. ఈ లోకంలో ఒక మనిషి తన పాపాల విషయంలో వెతికి వాటిని పట్టుకుని వాటిని తీసి పారవేస్తే, పరిశుద్ధతను సంపాదించుకుంటే ఆ మనిషి విషయంలో దేవదూతల ఎదుట సంతోషము కలుగుతుంది. ఆయన ఇద్దరు కుమారుల ఉపమానాన్ని చెప్పాడు. ఇద్దరు కుమారుల ఉపమానాన్ని ఆయన చెప్పాడు ఇంకా బాగా అర్థమయ్యేదానికి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ మనుష్యుడు బాగా ఉన్నవాడు, శ్రీమంతుడు, అలాగే దయగలవాడు, కనికరం గలవాడు. చిన్నవాడు ఒక రోజున వచ్చి, తండ్రి అన్నాడు. ఏం నాయన అంటే, నా ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు మొత్తం ఇచ్చే అన్నాడు. నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. నా ఆస్తి నాకు ఇస్తే నేను అది తీసుకొని వెళ్ళిపోతాను. మామూలుగా తండ్రి ఆరోగ్యముగా ఉన్నప్పుడు పిల్లలకు ఆస్తులు పంచితే అది తల్లిదండ్రులకు అవమానమని పెద్దలు చెబుతారు. వారు మెత్తబడి ఇంకా వారు మరణించే సమయం వచ్చినప్పుడు
అది కూడా వారికి వారే పంచాలి. ఆస్తులు పంచలేదని కొట్లాడే వాళ్ళు ఉన్నారు పిల్లలు. వాళ్ళకి బాగా ఆరోగ్యం ఉన్నప్పుడే వారు కూడా సంపాదించగలిగిన శక్తి ఉన్నప్పుడే కొంతమంది పిల్లలు నా ఆస్తి నాకి, మా ఆస్తి మాకి అంటుంటారు. చేసుకున్న భార్యలు వాళ్ళ ప్రేరేపణ వలన కొంతమంది అలాగా మాట్లాడుతూ ఉండవచ్చు. కొంతమందికి కుమారులకు కూడా జ్ఞానం లేక తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బాగా సంపాదించగలుగుతున్నప్పుడే కుమారుడు స్వేచ్ఛను కోరి తండ్రి దగ్గర బంధకంగా ఉందని స్నేహితులతో విచ్చలవిడిగా తిరగడానికి తండ్రి అడ్డు వస్తున్నాడని తండ్రి కనుచూపులో పడకుండా దూరంగా వెళ్ళిపోవడానికి ఆశిస్తారు. వేరుగా ఉండేవారు వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని సామెతల్లో ఉంది. లెస్సైన జ్ఞానమునకు విరోధి. స్నేహితుల మాటలు విని తినడము, త్రాగడము, ఆటలాడటము, క్లబ్బులకు పోవడం, అలా ఇలా ఊరిక పళ్ళు వికిలిచ్చి ఆహాహా నవ్వడం, అదే మనిషి ఆనందం అనుకుంటున్నాడు. నిజమైన ఆనందం అనేది, నిజమైన సంతోషం అనేది, నిజమైన ఎంజాయ్, జల్సా అనేది బయట నుండి రాదండి. అది మన హృదయంలోనే ఉంది. ఒక మనిషి తన పాపాలను సంపూర్ణముగా ఒప్పుకుంటే వచ్చే ఆనందాన్ని ఎవరూ తీసివేయలేరు. అలాగే ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి మనము దగ్గర ఉండి సహాయం చేస్తే ఆ ఆనందాన్ని వెలకట్టలేరు. అది బయట నుండి వచ్చేది కాదు. ఆనందం అనేది నాకిక్కడ నెమ్మది లేదు, నాకిక్కడ సంతోషం లేదు, నాకిక్కడ సమాధానం లేదు అంటారు. అంటే అది బయట నుండి రాదండి, అది హృదయంలోనే, మనలో నుండే వస్తుంది. ప్రియమైన సహోదరులారా, శాశ్వతమైనవి లోకంలో నుండి రావు. అవి ఎవరి దగ్గర దొరకవు. దేవుడు వాటిని మనలోనూ పెట్టాడు. అది మనం తెలుసుకుంటే, దేవుని మాటకు లోబడితే నిజమైన స్వేచ్ఛ. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నా శిష్యులైతారు. నా వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యమే ఒక మనిషికి స్వాతంత్రం ఇస్తుంది, ఫ్రీడమ్, స్వేచ్ఛ. పరిశుద్ధాత్ముడు మనలను స్వతంత్రులుగా చేస్తాడు, మనకు స్వేచ్ఛనిస్తాడు. మన ఆత్మ ఫ్రీగా సంచారం చేస్తుంది. చిన్నవాడు తండ్రి దగ్గర తనకు ఫ్రీడమ్ లేదని స్నేహితుల మాటలు విని అదే అద్భుతమైన బ్రతుకు అనుకొని ఇంకా డబ్బులు ఉంటే సంతోషం వేరు అనుకున్నాడు. తండ్రిని అవమానపరిచాడు. తండ్రి బతిమాలుకున్నాడు, వినలేదు. తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తి అంతా సమకూర్చుకొని దూర దేశానికి వెళ్ళిపోయినాడు.
చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఆస్తుల పెంపకంలో గొడవలు పడుతున్నారు. వారితో వారు పంచాలి కానీ పిల్లలు అడగకూడదు. అది తల్లిదండ్రులకు అవమానకరం పిల్లలు అడిగితే. ఈ చిన్న కుమారుడు తనకు రావాల్సిన భాగం అంతా సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసినాడంట. వృద్ధి చేయలే, పాడు చేసినాడు. దుర్వ్యాపారము అంటే స్నేహితులతో బిర్యానీలు విచ్చలవిడిగా అనవసరమైన వాటి ఖర్చులు పెట్టి పేకాటాడి, మట్కా ఆడి, గుర్రాల పందాలాడి, ఏదేదో చేసి తిని తాగి డబ్బులు కొళాయి నీళ్ల వలె ఖర్చు పెట్టడం. వాడికి తెలిస్తే కాదు, కష్టపడించే కాదు, దాన్ని విచ్చలవిడిగా ఎగజల్లినాడు. ఇదే జీవితం అనుకున్నాడు. అరే మావా తినురా అంటాడు. ఇదేరా జీవితం, తినండి, తాగండి, సంతోషపడండి, ఇదేరా లైఫ్ అనుకున్నారు వాళ్ళు. నేను ఆ మధ్య తప్పిపోయిన కుమారుడని ఒకటి వీడియో చూశాను. ఆ స్నేహితులు ఆ చిన్న కుమారుడు తెచ్చిన ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ వాళ్ళలో ఒక అతను అన్నాడు, అరే నువ్వు తోపురా అంటున్నాడు. డబ్బులు ఉన్నంత వరకు అతను తోపే. అతని దగ్గర ఖాళీ అయితే జోబులు పిలిచినా కూడా పలకరు. అటువంటి సహవాసగాండ్రు పొగుడుతున్నారు అతన్ని. తిని తాగుతూ జల్సా చేస్తూ అతన్ని పొగుడుతున్నారు. మొత్తము తండ్రి ఆస్తి అంతా కూడా పాడు చేసినాడు. దాని విలువ తెలియదు. అదే జీవితం అనుకున్నాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. మామూలు కరువు కాదండి, గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెరిగిన వాళ్ళకి భోజనం లేదు, ఇబ్బంది పడుతున్నారు. పరదేశిగా వెళ్ళాడు ఇతను. ఉండే డబ్బులంతా నీళ్ల వలె ఖర్చు చేశాడు. ఇతనికి పెళ్లి అయిందంటారా, కాలేదంటారా? ఆడికి పెళ్లి కాలే, ఏమి కాలే, ఒంటరిగానే వెళ్ళాడు, యవనస్తునిగానే వెళ్ళాడు. చూడండి, ఇతనికి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, యవనస్తునిగానే ఉండి ఆస్తి పంచిపెట్టడం అంటే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదండి. అరే నీకు పెళ్లి కాలేదు, ఏమి కాలేదు, నీకెందుకు ఆస్తి పంచమంటావు నువ్వు? ఇటువంటి వాడు ఇంకా ఎంత విచ్చలవిడిగా జీవించుంటాడో చూడండి. ఎంత
భయంకరంగా జీవించింటాడు. అంతే భయంకరంగా కరువు వచ్చింది ఆ దేశంలో. డబ్బులు ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు, కన్ను మిన్ను కానకుండా విరిగినాడు, పైన పోయినాడు, ఏమేమో మాట్లాడినాడు, ఆరు కూతలన్నీ వాగుడు కూతలన్నీ కూశాడు. ఇప్పుడు డబ్బులు లేదు, స్నేహితులు నీకు మేము ప్రాణమే పెడతామరా అన్న వాళ్ళు అడ్రస్సే లేదు, వారి కనబడనే లేదు, ఒక్కడే మిగిలిపోయినాడు. దేశంలో గొప్ప కరువు వచ్చింది. వీడికి ఇబ్బంది కలిగింది. ఎంత ఇబ్బంది అంటే తినేదానికి ఏమీ దొరకలే. ఆ దేశస్థుడు ఒకని చెంత చేరాడు, ఏమైనా ఉద్యోగం ఇస్తారేమని తిరిగి 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 ఎంత తిరిగినా కూడా ఎవరు ఏమీ ఇవ్వలేదు. ఒక పందులు మేపే చోటుకి వెళ్ళాడు. పందులు మేపుతానయ్యా, నాకింత పూటకి ఒక రొట్టె ఇస్తే చాలని అంటున్నాడు. కానీ ఆ పందులు మేపే అతను పూటకు రొట్టె లేదు, ఏమి లేదు, పందుల పొట్టు దొరికితే తిను, లేకపోతే లేదు అనుకున్నాడు. భయంకరమైన కరువు వచ్చింది. చిమ్మ చీకటి కమ్ముకున్నది, గాఢాంధకారము వెక్కిరించింది. అనుకున్న ఆశలన్నీ అడియాసలైపోయినాయి. ఊహించిన భ్రమలలోకము అతన్ని చూసి నవ్వుతుంది. ఓహా పిచ్చోడా, ఇది ఆనందం అనుకున్నావా? అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. చిమ్మ చీకటి కమ్ముకుంటది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడను, నీ ప్రభు కాంతును. చిమ్మ చీకటి కమ్ముకుంటది. ప్రభు ఇంటి నుండి దూరమైనప్పుడు కమ్మని మాటలు కరువైతవి ఆయన కంటికి దూరమైపోయినప్పుడు. చిన్న కుమారుడు తన ఊహ, తన ఆలోచన, తన భ్రమ అంతా కూడా తనను వెక్కిరిస్తూ ఉంది. ఎంతో ఇబ్బంది పడసాగినాడు. గొప్ప కరువు వచ్చింది. తండ్రి కమ్మని మాటలు ఇక్కడ లేవు, కఠోరమైన మాటలు వినబడుతున్నాయి. పందుల యజమాని మహా కఠోరమైన వాడు. నోట మాట రాకముందే కొరడాతో కొట్టి చెబుతాడు. మాట కూడా కొరడా దెబ్బ మాదిరే ఉంటుంది. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను.
ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ పెరిగినాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూడండి. ఈ అబ్బాయి పందులు అపవిత్రమైనది, వాటిని మేపడానికి వెళ్ళాడు. తన జీవితము అభాస్పాలైపోయింది. మిగిలిన విషయాలని రేపటి దినమున విందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ఇతరుల పాపాలను మేము వెతకక మా పాపముల విషయమై పశ్చాత్తాపపడి పరిశుద్ధతను వెదికి పోగొట్టుకున్న మీ నుండి రావాల్సినవి తిరిగి మేము పొందుకునే నేత్రాలు, కన్నులు మాకు దయచేయండి. ప్రభువా, మా ఆత్మదీపమును మరింతగా తేజవంతముగా వెలిగించండి. ఎక్కడెక్కడ పడుతూ ఉన్నామో, భ్రమపడుతూ ఉన్నామో వాటన్నింటినీ తొలగించుకుని కన్నులారా మిమ్మును చూచి మనసారా మీ మాటను గైకొని చేతులారా మీ క్రియలను సంపూర్ణముగా చేయడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీకు అవమానం తెచ్చేది దేన్ని చేయకుండా మమ్మను ఆపండి. తండ్రి, మా భాగము, మా స్వాస్థ్యము నీవేనయ్యా. నీకు దూరముగా మేము స్వేచ్ఛను కోరుకోకుండా మీ దగ్గర ఉండి మీ కనుదృష్టిలోనే మా జీవిత కాలమంతా మెలగడానికి మాకు బుద్ధి దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.